నాకు అర్థం కానిది ఏందంటే, లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయే బలి. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయే బలి. ఇష్టపడి లేచిపోయి చేసుకున్న అమ్మాయే బలి. ఎక్కడ అమ్మాయికి సెక్యూర్ ఉందో నాకు అర్థం కావట్లేదు అసలు. ఎవరి చేతిలో మోసపోతున్నారు? ఎందుకు? మొన్న వైష్ణవి, అంతకుముందు ప్రవళిక వైజాగ్, ఈరోజు శ్రవంతి. ఎందుకండి? ఎందుకు లవ్ చేస్తున్నారు? ఎందుకు అమ్మాయిని డిస్టర్బ్ చేస్తున్నారు? వాళ్ళని ఒకటి ఇండిపెండెంట్గా వాళ్ళు ఏదో లైఫ్ లీడ్ చేస్తామని వస్తే లవ్ అని చెప్పేసి పెళ్లి చేసుకొని చంపేయడం. అసలు ఈ సొసైటీ ఎటుపోతుంది? ప్రతిదీ అమ్మాయిలని తెప్పి పొడవడం, ఇష్టమున్నట్టు వాగడం. ఎందుకు? వాళ్ళ జీవితం కాదా? వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవా? వాళ్ళకి ఎమోషన్స్ ఉండవా? మీకు ఇష్టం లేకపోతే అమ్మాయిని వదిలేసి వేరే మ్యారేజ్ చేసుకోండి, వదిలేసి విడాకులు తీసుకొని. అంతేకాని అమ్మాయిని చంపేసి మీ లైఫ్ నువ్వు చూసుకొని ఎందుకు? ఒకటే చెప్తున్న అమ్మాయిలు, మనం ఇండివిజువల్గా బ్రతకాలంటే ఖచ్చితంగా మన కాళ్ళపైన మనం నిల్చోవాలి. ఎవరి గురించి మన లైఫ్ అస్సలు సాక్రిఫైస్ చేయకూడదు. నాకు ఒక్కొక్క రీల్ కానీ ఒక్కొక్క న్యూస్ కానీ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. మనకు సర్టెన్ ఏజ్ వచ్చే వరకు మన పేరెంట్స్ మనల్ని ఒక దెబ్బ వేయకుండా ఎక్కడ నా బిడ్డ కష్టపడుతుందో అని చెప్పేసి మంచి సంబంధాలు చూసి ఇవ్వడం. సరే తను ఇష్టపడ్డది కదా అని చెప్పేసి లవ్ మ్యారేజ్ యాక్సెప్ట్ చేసి పెళ్లి చేయడం. చివరికి బిడ్డనే లేకుండా పోతుంది ఒక్కొక్కరికి. సో లైఫ్ నీకు నచ్చినట్టు ఉండు. ఎవడైనా నీ మీదకి చేయి కాబడితే నువ్వు కూడా తిరగబడి కొట్టు, అంతే.